నిషా ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఈయన నిజం చెప్తున్నారా లేక నిజంగా అలా వచ్చిందని భ్రమపడుతున్నారా? ఏంటి నమ్మడం లేదా? అదేం లేదు. మరి ఎందుకు వెళ్ళిపోయింది? తనకి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో ఆ భాషలోనే మాట్లాడాను, అందుకే వెళ్ళిపోయింది. ఏమన్నావు కిరణ్? నేను జీవితంలో నీతో కలిసి ఉండలేనా? నేను నీ నీడని కూడా తాకలేనా? నీ మీద ప్రాణం పెట్టుకున్న నన్ను అంత అవమానిస్తావా? నువ్వు ఆ ఉష ఏకాంతంగా సంతోషంగా గడపడానికి వచ్చారు. నేను నీ జీవితంలో నుంచి ఆ సంతోషాన్ని దూరం చేయడానికి వచ్చాను. ఎంత ఆనందంగా ఇక్కడికి వచ్చారో అంత బాధతో ఇక్కడి నుండి వెళ్లేలా చేస్తాను. శృతి, ఏం చేస్తావో నాకు తెలీదు. నాకు ఇదే రిసార్ట్ లో ఒక కాటేజ్ బుక్ చేయి. ఓకే. కిరణ్, ఉషా, ఈ రోజు నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని ఇక్కడే ఉండి వేటాడుతాను. నిన్నే చూస్తూ కరిగిందిలే కాలం, పగలే వెన్నెలయ్యింది భువనం, కలలే మరిచి చూస్తోంది నయనం, నీలో కలిసి రానంది నా ప్రాణం. ప్రేమ ఈ వింత కొత్తగా ఉందిలే నాలో, నీ జతలో ఈ వేళ. అయ్యో, ఆయన మీద ఎంతో ప్రేమతో ఈ బొమ్మ వేశాను. ఆయన చూసి సర్ప్రైజ్ అవుతారనుకున్నాను. ఛ, ఇలా జరిగింది. ఉషా, నీ మీద, నీ అదృష్టం మీద నేను పగపట్టాను. ఒక్క క్షణం కూడా నేను నిన్ను సంతోషంగా ఉండనివ్వను. చూస్తూ ఉంటూ. ఏంటండి అది? ఉషా, థ్యాంక్స్ ఫర్ యువర్ సర్ప్రైజ్. అదేంటి నాకు సర్ప్రైజ్ పంపించి నువ్వు షాకింగ్గా చూస్తున్నావు? మీ చేతికి ఎలా వచ్చింది? నువ్వే బాయ్కి ఇచ్చి నాకు ఇమ్మని పంపించి ఇప్పుడు ఏమి తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నావా? ఎంత బాగుందో చూడు, ఫ్యాబ్యులస్. అదేంటి అక్కడ గాలికి ఎగిరిపోయిన పేపర్ నేను ఇమ్మన్నానని ఈయనకెవరు తెచ్చిస్తారు?
నిజంగా చాలా బాగుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. హారిక, ఏమైంది నీకు? నా జాబ్ గురించి నీకు తెలుసు, నా టైమింగ్స్ గురించి నీకు తెలుసు. ఏం తెలియనట్టు మాట్లాడతావేంటి? ఇప్పుడు నాకు అవన్నీ అనవసరం. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సరే, ఇప్పుడు కాదు, ఈవినింగ్ మాట్లాడుకుందాం. నాకు స్టేషన్ నుంచి కాల్స్ వస్తున్నాయి. నేను ఇంపార్టెంట్ అని చెప్తున్నా కూడా నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావా? నేను ఇగ్నోర్ చేయడం లేదు. స్టేషన్లో ఎమర్జెన్సీ ఉందని చెప్తున్నాను. డ్యూటీలో నీకు ఎమర్జెన్సీ లేనిదెప్పుడు? అయినా ఇది నీ డ్యూటీలో ఎమర్జెన్సీ గురించి కాదు, మన లైఫ్ లో ఉన్న ఎమర్జెన్సీ గురించి నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. హారిక, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ జరిగిన స్పాట్కి నేను అర్జెంటుగా వెళ్ళాలి. నీతో మాట్లాడడానికి, కులాసాగా ఊసులు చెప్పడానికి నా దగ్గర ఇప్పుడు టైం లేదు. పెళ్ళైనప్పటి నుంచి దూరంగా ఉన్న భార్యతో మాట్లాడడానికి డ్యూటీ అడ్డం వస్తుందా? ఉన్నట్టుండి ఏమైంది నీకు? నా ఉద్యోగాన్ని, నా మీద ఉన్న బాధ్యతని ఇష్టపడే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడేమో అదే ఉద్యోగాన్ని, అదే బాధ్యతని కామెంట్ చేస్తున్నావు. దిస్ ఈస్ నాట్ ఫెయిర్. ఆ మర్డర్ కేసు సాల్వ్ చేయడానికి నువ్వే వెళ్ళాలా? మీ డిపార్ట్మెంట్ లో ఇంకెవరు లేరా? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఎవరి బాధ్యత వాళ్ళే నిర్వర్తించాలి. మరి భర్తగా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తున్నావా? నీ భార్య నీ దగ్గరికి వచ్చి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే దాన్ని నువ్వు గౌరవిస్తున్నావా? చూడు హారిక, నీ దృష్టిలో నువ్వు చెప్పాలనుకున్న విషయం చాలా ఇంపార్టెంటే అయి ఉండొచ్చు, కానీ అంతకంటే ఇంపార్టెంట్ పని నాకు ఉంది. ఆ టెన్షన్ తీరే వరకు నువ్వు చెప్పే ఇంపార్టెంట్ విషయం మీద నేను మనసు పెట్టలేను. దయచేసి అర్థం చేసుకో. మర్డర్ జరిగిన చోట త్వరగా క్లూస్ కలెక్ట్ చేయాలి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. సరే, నేను కాల్ చేస్తాను. బాయ్. మన మధ్య దూరం ఎంత తగ్గిద్దామా అని నేను ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు ఆ దూరం పెంచడానికి కావలసిన దారులన్నీ వేసుకుని వెళ్తున్నావు. అయినా తల్లిదండ్రులు కరెక్ట్ గా ఉంటే పిల్లలు కూడా కరెక్ట్ గా ఉంటారు. నా బ్రతుకు గురించి, నా బాధ్యత గురించి పట్టించుకునే నా తల్లిదండ్రులున్నారు. కానీ నీకు నీ తల్లే నీ జీవితం గురించి పట్టించుకోవడం లేదు. నీ తల్లే మనిద్దరం దగ్గర కావాలని కోరుకోవడం లేదు. ఇది నా దురదృష్టం. అదేంటి నాకు సర్ప్రైజ్ ఇచ్చి నువ్వు షాకింగ్గా చూస్తున్నావు? మీ చేతికి ఎలా వచ్చింది? నువ్వే బాయ్కి ఇచ్చి నాకు ఇమ్మని పంపించి ఇప్పుడు ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నావా? ఎంత బాగుందో చూడు. నేను వేసిన పిక్చర్, నా దగ్గర మిస్ అయిన పిక్చర్ ఆయనకి ఇవ్వమని ఎవరిస్తారు? ఈ రిసార్ట్లో మేము తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. పోనీ పిక్చర్ దొరికితే వేసిన నాకు ఇవ్వాలి, కానీ తీసుకువెళ్ళి ఆయనకి ఎందుకు ఇస్తారు? ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇలా చేయాల్సిన అవసరం ఎవరికుంది? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఏమండి, ఇంకొకసారి నిషాక్ ఫోన్ చేసి చూడండి. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఏమైందండి? ఇంకా నిషా ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది స్వర్ణ. నాకెందుకో భయంగా ఉందండి. దానికి కోపం ఎక్కువే, దూకుడు ఎక్కువే. ఒక్కోసారి కోపంతో ఏం చేస్తుందో, దూకుడుతో ఎంత దారుణానికి తలపడుతుందో దానికి తెలీదు. డోంట్ వరీ స్వర్ణ, నిషా ఎప్పుడు మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది. ఏం చేయాలన్నా కాస్త ఆచితూచి అడుగు వేస్తుంది. నిషా గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ కూతురు మీద మీకు నమ్మకం ఉండొచ్చండి, అలాగే దాని ఎమోషన్స్ గురించి నాకు బాగా తెలుసు. దానికి సంతోషం వచ్చినా పట్టుకోలేము, ఆవేశం వచ్చినా ఆపలేము. శత్రువుని గెలిచే ముందు మన ఎమోషన్స్ ని మనం గెలవాలి. అదే నిషా నా నుంచి నేర్చుకుంది. ఖచ్చితంగా నిషా అవతలి వాళ్లతో గేమ్ ప్లే చేస్తుంది, కానీ తనే ఆ గేమ్ లో పడదు.
కానీ అది అన్ని సమయాల్లోనూ అలా ఉండదండి. తను గెలవలేను అని నమ్మకం ఉన్న చోట గేమ్ ప్లే చేస్తుంది. ఓడిపోతానని ఏమాత్రం అనిపించినా ఎలాంటి పిచ్చి పని చేయడానికైనా వెనకాడదు. మర్చిపోయారా, కిరణ్ కోసం ఒకసారి నిషా చేయి కోసుకుని హాస్పిటల్ పాలైంది. అది తెలివితో చేసిన పనా, తెలివి తక్కువతో చేసిన పనా? నా మాటలు వినండి. అది ఎలాంటి పిచ్చి పని చేసుకోకముందే ముందు దాని గురించి కనుక్కోండి. సరే ఉండు, తను వెళ్ళిన హోటల్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో, ఏమైందండి? నిషా హోటల్ నుంచి వెకేట్ చేసిందంట. భగవంతుడా, ఇప్పుడు అది ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కనీసం ఫోన్ చేయడానికి, కాంటాక్ట్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉందండి. నాకు చాలా టెన్షన్ గా ఉందండి. స్వర్ణ, నేను ఎలాగైనా నిషా గురించి కనుక్కుంటాను, నువ్వు టెన్షన్ పడకు. హలో, కిరణ్మయి, ఎక్కడున్నావు? ఇంకెక్కడ? ఆఫీస్లో. ఇప్పుడు టైము రాత్రి 9 అయింది. ఇంకా ఆఫీసులో ఏం చేస్తున్నావు? ఫైనాన్షియల్ రిపోర్ట్స్ వచ్చాయి, అవి చెక్ చేస్తూ లేట్ అయిపోయింది. ఇంకొంచెం సేపట్లో గెస్ట్ హౌస్ కి బయలుదేరుతాను. సరే అయితే, విషయం ఇప్పుడే చెప్పేనా, కాసేపాకి చెప్పనా? మీ మాటలు వింటుంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నట్టు అర్థం అవుతుంది. ఏంటి విషయం? మన కుటుంబం అంతా దేని గురించి అయితే కలకన్నామో ఆ కళ ఇప్పుడు నిజమై ఎదురవుతూ ఉంటే ఆనందమే కదా కిరణ్మయి. దేని గురించి? కిరణ్ గురించా? ఎగ్జాక్ట్లీ. నీ కొడుకు గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో, ఎంత పరితపిస్తున్నావో ఇంకోసారి నిరూపించావు. నా వాయిస్లో ఆనందాన్ని పసిగట్టి నేను కిరణ్ గురించి చెప్పబోతున్నానని నువ్వు ముందే గ్రహించేశావు. ఇంతకే కిరణ్ గురించి ఏం చెప్పబోతున్నారు? వాడిప్పుడు ఎలా ఉన్నాడు? కొంచెమైనా మార్పు వచ్చిందా? కొంచెం మార్పు రావడం కాదు, వాడిలో పూర్తిగా మార్పు వచ్చింది. మనం ఇప్పుడు పాత కిరణ్ని చూడబోతున్నాం. వింటున్నావా కిరణ్మయి, వింటున్నావా? మీరు చెప్తుంది నిజమా? కిరణ్ మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడా? అవును కిరణ్మయి, ఉషా వాడిని పాత కిరణ్లా మార్చి మరీ తీసుకొస్తుంది. కిరణ్ని మనం ఎలా చూడాలనుకున్నామో అలా మార్చి తీసుకొస్తుంది. మీరు కిరణ్ గురించి ఇంతలా చెప్తూ ఉంటే వాణ్ణి నాకిప్పుడే చూడాలనిపిస్తోంది. వచ్చే ఆనంద బాష్పాల్ని తుడుచుకో. మీకెలా తెలిసింది? కిరణ్ మీద నీకెంత ప్రేముందో, వాడికేమైనా అయితే నువ్వెంత తట్టుకోలేవో తెలిసిన వాణ్ణి. ఇప్పుడు కిరణ్లో సంపూర్ణమైన మార్పు వచ్చిందని చెప్పగానే నువ్వెంత ఆనందపడతావో నీ గుర్తించలేనా? వాణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆశగా ఉందండి. దానికోసం ఎదురు చూడటం దీనికి ఇప్పటికిప్పుడు బయలుదేరి వచ్చేస్తే సరిపోతుంది కదా. రేపు ఉదయానికి ఉషా కిరణ్ కూడా ఇంటికి రాబోతున్నారు. ఆ సమయానికి నువ్వు కూడా వచ్చేస్తే నేరుగా నువ్వే హారతిచ్చి వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించవచ్చు కదా. ఓ, వాళ్ళు రేపే వచ్చేస్తున్నారా? అవును కిరణ్మయి, నువ్వు కూడా బయలుదేరుతున్నావు కదా. రావాలని నాకు ఉందండి, కానీ ఇక్కడ కొంచెం పనులున్నాయి. అవి కంప్లీట్ అయితే కానీ నేను రావడం కుదరదు. సరే మరి, వీలు చూసుకుని తొందరగా బయలుదేరి వచ్చాయి. అలాగేనండి, బాయ్ బాయ్.
ఇంట్లోనే కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. ఏంట్రా వీళ్ళు ఇంకా రాలేదు? నాన్న, గేట్ వరకు వచ్చిన వాళ్ళు ఇంటి గుమ్మం వరకు రాకుండా ఉంటారా? ఎందుకంత హైరాణ పడుతున్నారు? లేదురా, కిరణ్కి పూర్తిగా నయమైన తర్వాత వాణ్ణి ఎప్పుడెప్పుడు చూద్దామని ఆశగా ఉంది. అందుకే ఎదురుచూపు. ఓహో, కొడుకు కొడులు వస్తున్నారనా ఈ సంతోషం? నాన్న, మీరు పైకి ఎంత గంభీరంగా ఉన్నా అన్నయ్య మీద మీకు ఎంత ప్రేముందో మీ మాటల్లో తెలిసిపోతుంది. ఎంతైనా నాన్నని కదమ్మా. పిల్లల పట్ల నాన్నకి బాధ్యత ఉన్నప్పుడు గంభీరంగా ఉంటాడు. పిల్లల సంతోషం చూసి ప్రేమతో పులకించిపోతాడు. నేను కూడా ఒక సామాన్యమైన నాన్ననే కదా. అందుకే కిరణ్ని చూసి సంతోషపడిపోవాలని నా మనసు ఆరాటపడుతుందమ్మా. అమ్మా రేణు. సార్ 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 చిన్నబాబు గారు, ఉషా మేడం వచ్చారు. అవునా? పదరా. కిరణ్ వచ్చాడంట. అబ్బో, ఏంటో వీళ్ళ ప్రేమలు. వచ్చింది మార్పే కదా, ఏదో మార్స్ గ్రహం నుండి వచ్చినట్టు తెగ ఆనందపడిపోతున్నారు. హాయ్రా. ఆయన బాగున్నావమ్మా? అన్నయ్య, బాగున్నాను. ఎలా ఉన్నావు? గుడ్. ఒరే రవి, ఏంట్రా ఏం చేస్తున్నావు? ఒక ఉద్యోగం పోయిందని ఉసూరుమని కూర్చోలేం కదా నాన్న. మరో ఉద్యోగానికి ప్రయత్నించాలి. అందుకే ఈ అప్లికేషన్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుంటున్నాను. పోతే పోన్లేరా, నువ్వు ఆ ఉద్యోగం గురించి ఆలోచించడం మానే. లోకమేమీ గొడ్డుపోలేదు. నీ కోసం ఏదో ఒక ఉద్యోగం రాసిపెట్టే ఉంటుంది. ఎవరో ఒక మహానుభావుడు నీకు ఉద్యోగం ఇవ్వకుండా ఉండడు. హలో రవి, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి సోని. ఏం లేదు, నీ వరకు నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోయావు, బాగానే ఉంది. కానీ నీ వల్ల కంపెనీకి నష్టం వచ్చేలా ఉంది. ఏమైంది సోని గారు? ఎనీ ప్రాబ్లం? నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోయావు, కానీ ఇక్కడ మా బాస్ నీకేదో అన్యాయం చేశారన్నట్టు మా ఎంప్లాయీస్ అందరూ స్ట్రైక్ చేస్తామంటున్నారు. నువ్వే చెప్పు, నీకేమైనా మేడం అన్యాయం చేశారా? జరిగిందేంటో వివరంగా చెప్పారు. నీ ఈమెయిల్ ద్వారానే ఫ్యాక్టరీ విషయాలు బయటికి వెళ్ళాయని నీకు తెలుసు. అందుకే అనుమానిస్తున్నారు అనుకుంటూ రిజైన్ చేసేశావు. ఇందులో మేడం కానీ కంపెనీ కానీ చేసిన తప్పేముంది చెప్పు? మరి అదే విషయం అక్కడ ఎంప్లాయీస్కి చెప్పలేకపోయారా? చెప్తే వినేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? వాళ్ళల్లో వాళ్లే ఏవేవో అనుకొని స్ట్రైక్ అని డెసిషన్ తీసేసుకున్నారు. సరే, ఇప్పుడు నాకెందుకు కాల్ చేశారు? నీ వల్లే ఇక్కడ కంపెనీలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం తీర్చాల్సిన బాధ్యత కూడా నీదే కదా. నేనా? నువ్వే ఇక్కడికి వచ్చి ఎంప్లాయీస్ అందరికీ మేనేజ్మెంట్ తప్పేమీ లేదు, నాకు నేనుగా రిజైన్ చేసి వెళ్ళిపోయాను అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తే స్ట్రైక్ ఆగిపోతుంది. లేకపోతే నీకు అన్నం పెట్టాలని చూసిన చెయ్యినే నువ్వు నరికినట్టు అవుతుంది. సరే, కంగారు పడకండి, నేను వచ్చి చూసుకుంటాను. జరిగిందేంటో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వల్ల మేనేజ్మెంట్కి మాత్రం ఎలాంటి నష్టం రానివ్వను. పక్కా వస్తావు కదా? మేనేజ్మెంట్ నాకు ఇచ్చిన ఫోన్ కూడా నా దగ్గరే ఉంది. అది హ్యాండ్ ఓవర్ చేయడానికి ఎలాగూ వద్దాం అనుకున్నాను. అలాగే వచ్చక్కడ ఫ్యాక్టరీ వర్కర్స్తో మాట్లాడతాను. ఉంటాను. అమ్మయ్యా, ఈ ప్రాబ్లంని ఏదో విధంగా సాల్వ్ చేసేసి మేడం దగ్గర మార్కులు కొట్టేయాలి. నేను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. ఎందుకు నాన్న?
వాళ్ళు నిన్ను అవమానించినా అనుమానించినా అవేమీ మనసులో పెట్టుకోకుండా వాళ్ళకి నష్టం రాకూడదని అనుకుంటున్నావు. వాళ్ళ కోసం కంపెనీ వర్కర్స్తో మాట్లాడాలని నిర్ణయించుకున్నావు. మనకు చెడు చేసిన వాళ్ళకి చెడు చేయాలి అనే కాన్సెప్ట్ మనసులో పెట్టుకోకుండా మేలే చేయాలనుకుంటున్నావు చూడు. నాకు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందిరా. హారిక, హారిక ప్లీజ్, ఇంకా ఎంతసేపు? ఏమైంది? ఒక హాయ్ లేదు, ఒక హలో లేదు, నీ మొహంలో నవ్వు లేదు, కనీసం ప్రేమగా ఒక మాట కూడా లేదు. భార్యతో మాట్లాడడానికి నీ దగ్గర టైం లేదు, అది నీకు అర్థం కాదా? హారిక ప్లీజ్, నిన్న మనం కలిసినప్పుడు నేనున్న పరిస్థితి వేరు. మర్డర్ కేస్, స్టేషన్ నుంచి కాల్. అరే, ఆ టైంలో నీతో ఎలా మాట్లాడగలను చెప్పు? నా పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇలా పర్సనల్ గా తీసుకుంటే ఎలా? సరే, ఇదంతా పక్కన పెట్టు. ఇప్పుడెందుకు రమ్మన్నావో చెప్పు. నువ్వు ఇంటికి రావాలి. వాట్? అవును, నాన్నగారు నిన్ను తీసుకురమ్మన్నారు. నువ్వు పొరపాటుగా అంటున్నావా? నేను పొరపాటుగా వింటున్నానా? అదేంటి అలా అంటున్నావు? నేనన్నది నువ్వు విన్నది కరెక్టే. ఆ ఇంటి గడపలో నేను అడుగు పెట్టాలి అంటే నన్ను రమ్మని పిలవాల్సింది మీ నాన్నగారు కాదు, మీ అమ్మగారు. హారిక ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. కిరణ్కి ఇప్పుడు పూర్తిగా నయం అయిపోయిందని ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఏర్పాటు చేశారు. అన్నయ్య, నేను, కిరణ్ భార్యలతో పాటు పీటల మీద కూర్చుని వ్రతం చేయాలని నాన్న ఆశపడుతున్నారు. అందుకే నిన్ను కూడా రమ్మంటున్నాను. మామయ్య గారు ఆశపడ్డంలో అర్థం ఉంది, మీరు అడగడంలోనూ అర్థం ఉంది. కానీ అత్తయ్య గారికి అర్థమయ్యేలా మీరు చెప్పలేకపోతున్నారు. అది మీకు అర్థం కావడం లేదు. హారిక, ఎంతసేపు అమ్మ అన్న మాట గురించి, అమ్మ గీసిన గీత గురించి ఆలోచిస్తున్నావు. కానీ ఇంట్లో మిగిలిన వాళ్ళ గురించి ఎందుకు నువ్వు ఆలోచించవు? మీ అమ్మగారు మీ ఇంట్లో అందరి మాటలు విన్న రోజు, అందరి గురించి ఆలోచించిన రోజు నేను ఆలోచిస్తాను. నాన్న ఇంత అభిమానంగా నిన్ను రమ్మని చెప్పినందుకు నువ్విచ్చే సమాధానం ఇదేనా? బాగుంది తరుణ్, చాలా బాగుంది. మీరేమో రమ్మంటారు, మీ అమ్మగారేమో ఎందుకొచ్చావని నన్ను నిలదీస్తారు, అందరి ముందు నిందలు వేస్తారు. అప్పుడేమో మీరెవ్వరూ మాట్లాడరు. ఇంతేగా జరిగేది. జరిగేదేంటో తెలిసి కూడా నేనెందుకు రావాలి? చూడు, నేను కాని నాన్న కాని నిన్ను చాలా అభిమానిస్తున్నాం. నువ్వు మన ఇంటికి తిరిగి రావాలని ఎంతో ఆశపడుతున్నావు. అదంతా తెలిసి కూడా నువ్విలా మాట్లాడడంలో అర్థం లేదు. మీరందరూ నా రాక గురించి ఎదురు చూస్తే సరిపోదు. నేను ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి మీ అమ్మగారు అనుమతించాలి. అది జరగనప్పుడు నేను మాత్రం ఆ ఇంట్లో అడుగు పెట్టడం ఎలా జరుగుతుందనుకుంటున్నారు? హారిక, అమ్మ ప్రస్తుతం ఇంట్లో లేదు, ఫ్యాక్టరీ నుంచి ఇంకా రాలేదు. నువ్వు ఇంటికొచ్చినా నీకెలాంటి ఇబ్బంది ఉండదు. అత్తయ్య గారు తిరిగొచ్చాక ఈ విషయం గురించి తెలియదంటావా? అప్పుడు మాత్రం నన్ను అడగకుండా ఉంటారా? అప్పుడు కూడా నన్నే ఒక నేరం చేసిన దానిలో పరిగణిస్తారు. కానీ మీ ఫోర్స్ వల్ల నేను అక్కడికి వచ్చానని అనుకోరు. ఆవిడ అడిగే ప్రశ్నలకి మీరు కూడా సమాధానం చెప్పరు. ఆవిడ ముందు నేను ఒక దోషిలా నిలబడే కన్నా నేను ఆ గడపలో అడుగు పెట్టకుండా ఉండడం మంచిది. సారీ తరుణ్, ఇది నీకొక్కడికి కాదు, మావయ్య గారికి కూడా. మావయ్య గారిని క్షమించమని అడిగానని చెప్పు. బాయ్.
అన్నయ్యకి కాల్ చేస్తుంటే కలవడం లేదు, నాన్నకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఏమై ఉంటుంది? సోనీ, కమ్ టు మై రూమ్. చూడండి, నేను ఈ కంపెనీలో జాబ్ రిజైన్ చేశాను. ఇక నాకు కంపెనీకి సంబంధం లేదు. నా కోసం మీరెందుకు కంపెనీతో గొడవ పెట్టుకుంటున్నారు? అలా కాదు రవి, మన కంపెనీలో ఎవరికి అన్యాయం జరగకూడదు. అందుకే ఈ వర్కర్స్ యూనియన్ ఉంది. మీ కన్సర్న్ నాకు అర్థమవుతోంది. నాకు అన్యాయం జరిగిందని, మేడం నన్ను చెన్నుచూపు చూశారని నేనెవరికి కంప్లైంట్ ఇవ్వలేదు కదా. అలాంటప్పుడు ఎందుకు ఈ స్ట్రైక్లు? నువ్వు ఇవ్వనంత మాత్రాన మేము చూస్తూ ఊరుకుంటామా? చూడండి, జాబ్ నేనే వద్దనుకున్నాను, మానేశాను. నా అంతట నేనే రిజైన్ చేసేశాను. ఇందులో ఎవరి బలవంతం లేదు, ఎవరి ప్రోత్సాహం లేదు. నా అంతట నేనే వెళ్ళిపోయిన దానికి మీరందరూ కలిసి స్ట్రైక్ చేయడంలో అర్థమే లేదు. అందువల్ల స్ట్రైక్ చేయాలన్న ఆలోచన మీరందరూ మానేసుకుంటే మీకే మంచిది. మేడం, రవి వచ్చినట్టున్నాడు. చూడండి, మీరు నా గురించి ఆలోచించడం నాకు బాగా నచ్చింది. కానీ అవసరం లేని విషయంలో ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇక ఇక్కడితో వదిలేయండి. సరే రవి, నీకే ఇష్టం లేనప్పుడు మేం మాత్రం ఎందుకు పట్టుకొని వేలాడతాం? ఆల్ ది బెస్ట్, పదండి. గుడ్. మాట మీద నిలబడినట్టున్నావే. అన్నమాట ప్రకారం బానే వచ్చావే. ఈ భూమి మీద అందరూ కృతజ్ఞత లేని మనుషులే ఉండరు. చెడు చేసే వాళ్ళకు కూడా మంచి చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్లలో నేను కూడా ఒకన్ని. గుడ్. నీ ప్రిన్సిపల్స్ నచ్చాయి. ఇదిగో కంపెనీ నాకు ఇచ్చిన ఫోన్. దీంతో కంపెనీకి నాకు పూర్తిగా రుణం తీరిపోయినట్టే. పర్లేదు, నిజాయితీ పరుడువని బానే నిరూపించుకుంటున్నావు. కానీ నీ మెయిల్ ఐడి నుంచి కంపెనీ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్లకుండా ఉండుంటే ఇంకా బాగుండేది. అది ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో నాకు తెలీదు. అయిపోయిన దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసే లాభం లేదు. ఇక నా విషయంలో ఇక్కడ ఎలాంటి స్ట్రైక్లు జరగవు. మీరు నిశ్చింతగా ఉండొచ్చు. పూజారి గారు, ఏమైనా కావాలా? ఇందాక విడి పువ్వులు తీసుకురమ్మని చెప్పానమ్మా, ఇంకా ఎవరు తీసుకురాలేదు. అవునా? పాండే. మేడం 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 ఏంటి మేడం? పూజారి గారు విడిపూలు తీసుకురమ్మని చెప్పారంట కదా. మర్చిపోయా, ఇప్పుడే తీసుకొస్తాను. త్వరగా. మేఘనా, ఏంటి? ఇంట్లో పూజ జరుగుతూ ఉంటే కాస్త సాంప్రదాయంగా రెడీ అవ్వాలి. నువ్వేంటి ఏదో సినిమాకి వెళ్తున్నట్టు తయారయ్యావు? ఇప్పుడు నేను పూజలో కూర్చుంటానని, మీతో పాటు కలిసి పుష్పాలు చల్లుతానని ఎవరు చెప్పారు? వాట్ యు మీన్? నేను రెడీ అవుతున్నది పార్టీకి, పూజకు కాదు. అసలు ఏం మాట్లాడుతున్నావు మేఘనా? ఇంట్లో అందరూ వ్రతానికి రెడీ అవుతూ ఉంటే నువ్వు పార్టీకి రెడీ అవుతున్నావా? నువ్వు మాట్లాడేది నీకైనా అర్థం అవుతుందా? ఈ పూజలు పునస్కారాలు చేయడానికి ఇంట్లో చాలా మంది ఉన్నారు, మధ్యలో నేనెందుకు? నేను, తరుణ్, కిరణ్ భార్యలతో సహా పూజలో కూర్చోవాలని నాన్నగారి కోరిక. అది నీకు కూడా తెలుసు కదా.
అయినా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అంటే ఈ ఇంట్లో ఎవరెవరి కోరికలో తీర్చడానికి ఈ ఇంటికి కోడలుగా నేను వచ్చానా? నా కోరికలంటూ నాకుండవా? నా నిర్ణయాలు నేను తీసుకోకూడదా? మేఘనా, అసలు నీకేమైంది? కుటుంబంలో ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరితో పాటు మనం కూడా కలిసి ఉండాలి, అంతేకాని నీ దారి వేరు నా దారి వేరు అన్నట్టు ఉండకూడదు. ఇప్పుడు ఎవరు మాత్రం ఒకే దారిలో ఉన్నారని? ఎవరి దారిలో వాళ్లే ఉన్నారుగా. ఈ ఇంట్లో అందరూ ఒకే మాట మీద ఉన్నట్టు నీకు అనిపించడం లేదా? అందరూ ఒకే దారిలో నడుస్తున్నారని నీకు ఇప్పటికీ అర్థం కావట్లేదా? ఒకే మాట మీద ఉంటామని, ఒకే దారిలో నడుస్తామని మీరందరూ ఒక భ్రమలో ఉన్నారు. అది మీకు అర్థం కావట్లేదు. వాట్? భ్రమలో ఉన్నావా? ఆఫ్ కోర్స్ మీరందరూ ఒకే మాట మీద ఉంటారు, కానీ అమ్మ చెప్పే మాట మీదే ఉంటారు. మీ మాట ఎప్పుడైనా చెల్లిందా? పోనీ మీ తమ్ముళ్ళ మాట ఎప్పుడైనా చెల్లిందా? కనీసం మీ నాన్నగారి మాట కూడా మీ అమ్మగారు వినరు. ఆవిడ చెప్పిందే వేదం అనుకుంటారు, ఆవిడ అనుకున్నట్టే జరగాలి అంటారు. దీన్ని ఒకే మాట మీద ఉండడం అని అనరు. ఒకరి మాటకి మిగిలిన వాళ్ళందరూ కట్టుబడి ఉండడం అంటారు. వాట్ ఎవర్, ఎవరో ఒకరి మాట అయితే అందరూ గౌరవిస్తున్నారు కదా, ఆ మాటకి అందరూ కట్టుబడి ఉంటున్నారు కదా. అలాంటప్పుడు ఈ ఇంట్లో ఎవరి అభిప్రాయాలకి గౌరవం ఉన్నట్టు, ఎవరు ఈ ఇంట్లో స్వేచ్ఛగా బ్రతుకుతున్నట్టు? స్వేచ్ఛ అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇలా ఇంట్లో పూజలు జరుగుతున్నప్పుడు నువ్వు పార్టీకి వెళ్ళడమా? అందరూ ఒక మాటకి కట్టుబడి ఉంటే నువ్వు ఆ మాటని వ్యతిరేకించడమా? తల్లి తానా అంటే తందానా అనడం అలవాటైన వాళ్ళు మీరు. మీకింతకన్నా ఏం అర్థం అవుతుందిలేండి. స్టాప్ ఇట్ మేఘనా. ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నప్పుడు కొన్నిసార్లు మన మాట చెల్లేలా ఉంటుంది, కొన్నిసార్లు మనం వేరే వాళ్ళతో సర్దుకుపోవాల్సి వస్తుంది. అన్నిటినీ అర్థం చేసుకున్నప్పుడే ఉమ్మడి కుటుంబాలు బలంగా ఉంటాయి. పెద్ద కోడల్ని అని 10 సార్లు చెప్తూ ఉంటావు కదా, నీకు ఈ మాత్రం కూడా అర్థం కాదా? చూడు మేఘనా, నువ్వు పూజలో కూర్చోకపోతే అందరి ముందు నా పరువు పోతుంది. నా మాట కాదని నువ్వు వెళ్ళావంటే ఇదే మనిద్దరి బంధానికి ఆఖరి రోజు అవుతుంది. మైండ్ ఇట్. ఇంకొక అరగంటలో పూజ స్టార్ట్ అవుతుంది. పద్ధతిగా రెడీ అయ్యిరా. నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కూడా ఈ ఇంట్లో పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది. ఏమైపోయావు కిరణ్మయ్య? కాలు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఇదేంటి సైలెంట్లో ఉంది? హలో అండి. ఏమైపోయావు కిరణ్మయ్య? ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? ఎన్ని మెసేజ్లు పెట్టానో తెలుసా? ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదు నువ్వు. సారీ అండి, మొబైల్ ఏదో ప్రాబ్లం అనుకుంటా. ఆటోమేటిక్గా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సార్ 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 టైం 10 అవుతుంది. మీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ. పాండే. మేడం, ఏమైంది? గోడౌన్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. వాట్? రవి, కొత్త బట్టలు వేసుకురావడానికి ఎంత టైం రా? త్వరగా రా. వస్తున్నానమ్మా. రాధా, వాడి పుట్టినరోజేమో గాని నీ హడావుడి ఎక్కువైపోయింది. ఏడాదికి ఒక్కసారి వచ్చే పుట్టినరోజు, ఆ మాత్రం హడావుడి లేకపోతే ఎలా చెప్పండి? ఒరే రవి, వస్తున్నావా లేదా? వచ్చేసా. అచ్చు సినిమా హీరోలా ఉన్నావురా. వాడు ఎలా ఉన్నా నీ కంటికి మాత్రం సినిమా హీరోలాగానే కనిపిస్తాడు. కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. నా కొడుకు నాకు ముద్దు. వాడెవరికి ఎలా కనిపించినా నాకు మాత్రం సినిమా హీరోలాగే కనిపిస్తాడు. సరే
ఆర్గ్యుమెంట్స్ ఆపి అక్షింతలేసి ఆశీర్వదించండమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్మాన్ భవ. త్వరలోనే మంచి ఉద్యోగం రావాలి, మంచి అమ్మాయితో పెళ్ళవ్వాలి, తర్వాత ఓ 4-5 పిల్లల్ని కనాలి. అదేం దీవించడమే? నాకు అలాగే దీవించడం వచ్చండి. అయినా ఇలాగే దీవించాలి, అలాగే దీవించాలని రూల్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి? నా కొడుకుని ఎలా దీవించాలో నాకు తెలీదా? ఏంటి రవి అంతగా ఆలోచిస్తున్నావు? ప్రతి పుట్టినరోజుకి ఉషా కూడా ఉండేది కదా నాన్న, ఇప్పుడు లేదు కదా, అందుకే కొంచెం వెలితిగా అనిపిస్తోంది. ఆడపిల్లలంటే అంతేరా, ప్రతి పండగలోనూ ఇంట్లో పచ్చతోరణంలా కనిపిస్తారు. హఠాత్తుగా ఇంటి గుమ్మానికి పచ్చతోరణం మాయం అయిపోయినట్టు వీళ్ళు కూడా మాయం అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోతారు. సరదాగా నా పుట్టినరోజుకైనా ఉషాన్ రమ్మంటే బాగుండేది కదా నాన్న. నువ్వు పిలిచినా అది రాదురా. ఎందుకు నాన్న? వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉందంట, మనల్ని కూడా రమ్మని తేజ ఫోన్ చేశాడు. మరి మీరిద్దరూ వెళ్తున్నారా? వెళ్లాలనే నాకు ఉందిరా. వెళదామని ఎంత పోరు పెడుతున్నా మీ నాన్న మాత్రం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, వెళితే మాత్రం ఏం లాభం అని సర్దుతూనే ఉన్నారు. ఏవండి, ఒకసారి వెళదామండి, అమ్మాయిని చూసినట్టుంటుంది. ఎవరండి లోపల? రవి అంటే నువ్వేనా? నేనే సార్. ఏమైంది? యు ఆర్ అండర్ అరెస్ట్. మా అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నారా? మా అబ్బాయి ఏం చేశాడని? అవన్నీ స్టేషన్లో చెప్తాం. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? నువ్వు వాగు, నేను మాట్లాడతాను. సార్, మా వాడిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా? కిరణ్మయ్య గారి ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అయితే ఎంక్వైరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడని తెలిసింది. ఆ మాత్రం దానికి అరెస్ట్ చేసేస్తారా? కంగారు పడకండి, అక్కడ ఉన్న అందరితో పాటు మీ అబ్బాయిని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. దానికోసమే మేము తీసుకెళ్తున్నాం. ఇన్వెస్టిగేషన్ అంటే అందరినీ కలిపి చేయాలి, అంతేకాని ఇలా ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారా? చూడండి, మా పనికి అడ్డం రాకండి. వస్తావా, బలవంతంగా తీసుకెళ్లాలా? రవి, ఏంట్రా ఇదంతా? అమ్మా, నువ్వేం కంగారు పడకు. తప్పు చేయకుండా వాళ్ళు మాత్రం ఎందుకు శిక్షిస్తారు? ఎంక్వైరీలో మన తప్పు లేకపోతే వాళ్ళే పంపించేస్తారు. అది కాదురా. అమ్మా, నా మాట విను. నాకేం కాదు, నేను గంటలో తిరిగి వచ్చేస్తాను, సరేనా? పద. రవి, 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 ఏమండి? రవి, రవి అండి, రవి, ఏమండి? రవి, అయ్యా, పూజ మొదలు పెట్టాలి. ఆ ముగ్గురు జంటల్ని రమ్మని చెప్పండి. అలాగే. రే, వెళ్ళి మేఘనాన్ని తీసుకురా. అలాగే. వెళ్ళరా, వెళ్ళు. పూజారి గారు, ఇంకేమైనా కావాలా? అన్నీ ఉన్నాయండి, వాళ్ళు రావడమే ఆలస్యం. వాళ్ళు వచ్చేస్తారు. సరే. ఏమైనా హెల్ప్ చేయనా? వద్దండి. వద్దన్నానా? ఏమైనా హెల్ప్ చేయమంటావా? వద్దన్నానా? సహాయం చేస్తానని వచ్చిన భర్తతో పని చేయించుకోవడం నీకు రావట్లేదు. మీరు పక్కనే ఉండి సరదాగా కబుర్లు చెప్పండి, అదే నాకు సహాయం చేసినట్టు. సరే అయితే, ఎలాంటి కబుర్లు చెప్పమంటావు?
ఒంటిగా ఉండే కబుర్లు చెప్పనా? ఈ రోజు వ్రతం చేయబోతున్నాం. మనసు తను అన్ని నిష్ఠగా ఉండాలి. మీ చిలిపితనాలు తుంటరితనాలు మనసులో పెట్టి తాళం వేసేయండి. ఆర్ యు ష్యూర్? తీసుకో. ఏంటిది? కోరికలన్నీ మనసులో పెట్టి తాళం వేసేమన్నావు కదా, వేసేసాను. కీ కూడా నీ దగ్గరే ఉంచుకో. మీ తాళాన్ని నా కొంగున కట్టేసుకున్నాను. హ్యాపీ? హ్యాపీ. పాండే, వాళ్ళిద్దరిని చూసావా? చిలక గోరింకల్లా ఎంత ముద్దుగా ఉన్నారో. అవునవును, అందుకే వాళ్ళని చూస్తూ ఉంటే నాకు చాలా జలస్గా ఉంది. జెలసియా? ఎందుకు? నా చిలక కూడా పక్కనుంటే ఎంత బాగుండో అని. పక్కనున్న చిలక కనిపించదు గాని ఎక్కడో ఉన్న చిలక గురించి ఆలోచిస్తావు. పక్కనున్న చిలక ఎవరబ్బా? కనిపించట్లేదే. ఎక్కడా? ప్రసాదం కొంచెం పెట్టు, టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. ఇది ప్రసాదం. దేవుడికి పెట్టక ముందే మనం ఎంగిల్ చేయకూడదు, పాపం తగులుతుంది. ఇప్పుడు నాకు ఎంత పాపం వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే నేను చేసిన పుణ్యానికి ఫలితంగా నిన్న దేవుడు నాకు ఇచ్చాడు కదా. అయ్యో, ఏంటి సంజయ్ ఇది? ఇంట్లో మ్యూజిక్ వినే స్వేచ్ఛ కూడా లేదా? ఏది చేసే టైంలో అది చేయాలి. అందరూ పూజకి సిద్ధం అవుతూ ఉంటే నీకు మ్యూజిక్ కావాల్సి వచ్చిందా? అందరూ చేసే పని నీకెందుకు నచ్చట్లేదు? అయ్యో, ఏదో నేను కావాలని చేసినట్టు నా మీద నిందలేస్తున్నారేంటి? అయినా పూజ జరుగుతున్న సమయంలో మన ఇద్దరికి పంచాయతీలు అవసరమా? పద. పదండి పదండి. అసలే ఇంటికి పెద్ద కోడల్ని, నాకు తప్పుతుందా? సరే, మాటల తర్వాత పద. ఒక్క నిమిషం. ఏంటి? ఇంతకీ ఆ హారికొచ్చిందా? ఇంకా రాలేదు. ఇంకా రాలేదు అని అంటున్నారంటే వస్తుందని ఎదురు చూస్తున్నారా ఏంటి? ఎవరు రావచ్చు, ఎవరికి తెలుసు? అత్తయ్య గారు ఇంతకు ముందు పెట్టిన గడ్డే ఇంకా అరిగుండదులే, చచ్చినా రాదు. రాని వాళ్ళ సంగతి నీకెందుకు, ముందు నువ్వు పద. రా. అన్న సంగతి అయిపోయింది, ఇక చెల్లెలు ఉష సంగతి చూడాలి. ఏమైందండి? ఎందుకు మాటి మాటి కట్టే చూస్తున్నారు? అమ్మ పూజ పూర్తయ్యే సమయానికి వచ్చేస్తుందని నాన్న చెప్పారు. అమ్మ చూస్తే ఇంకా రావట్లేదు, అసలు వస్తుందో లేదో అని. అత్తయ్య గారు వస్తారులేండి. పూజలో ఉన్నప్పుడు మనసుని రకాలుగా పరిగెత్తకూడదు, అప్పుడు పూజ ఫలితం కూడా దక్కదు. కాస్త పూజలో మనసు పెట్టండి. దుర్గా, చెప్పండి బాబు. అమ్మ ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి కాల్ చేసి కనుక్కో. అలాగే బాబు. హలో, తేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. నేను కిరణ్మయి మేడం ఇంటి నుంచి కాల్ చేస్తున్నాను. హౌస్ మేనేజర్ దుర్గని. చెప్పండి మేడం, ఆఫీస్లోనే ఉన్నారా? లేదండి,
మేడం బయలుదేరిపోయారు, చాలాసేపు అవుతుంది. అవునా? అవునండి. ఆల్రెడీ బయలుదేరారంట బాబు, ఆన్ ది వే. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. అదిగో మీ అమ్మ వచ్చిందిరా. కరెక్ట్ టైం అత్తయ్య గారు వచ్చారు. తను లేకుండా వ్రతం చేసుకుంటున్న ఉషని, తన పర్మిషన్ లేకుండా వచ్చిన హారికని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. కిరణ్, ఎలా ఉన్నావు నాన్న? నేను వచ్చిన తర్వాత నన్ను చూడ్డానికి రావడానికి ఎన్ని రోజులు పట్టిందా? సారీ నాన్న, నువ్వు ఇంటికి వచ్చావని తెలియగానే వచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఆఫీస్లో ఏవో చిన్న చిన్న గొడవలు, అవి సెటిల్ చేసుకొని వచ్చాను. అందుకే లేట్ అయింది. పూజ అయిపోయే టైంకి వచ్చావు. లేదంటే నువ్వు నాన్న మా అందరితో కలిసి పూజలో కూర్చునేవాళ్ళు కదమ్మా. బాధపడకండమ్మా. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా, కథ విన్నా లేదా ప్రసాదం తీసుకున్నా అదే ఫలితం. ఇక్కడతో సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తయింది. ప్రసాదం తీసుకోండి. సత్యనారాయణ స్వామి దేవతా వరప్రసాద సిద్ధిరస్తు. ఇక్కడతో వ్రతం పూర్తయింది. వ్రతం చేసుకున్న వారు పెద్దవారి దగ్గర ఆశీర్వచనం తీసుకోండి. ఓం యా ఫలనే ఏర్యా అఫల పుష్పాయా ఆశ్చ పుష్పనే బృహస్పతి ప్రచోదాస్తానో ముంచన్త్వగమసః శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. యజమానస్య కుటుంబస్య శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి దేవత వరప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నిన్నిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వేమైపోతావో,
నిన్ను మళ్ళీ మామూలుగా చూడగలుగుతానో లేదో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కాకపోతే ఈ తల్లి గుండె తల్లడిల్లిపోయేది. నీలో మార్పు రాకపోయి ఉంటే జీవితాంతం నేనొక జీవచ్చవల్లా బతికేదాన్ని. ఆ దేవుడున్నాడు, నా బాధ చూశాడు, నా పిలుపు విన్నాడు. మళ్ళీ నిన్ను మామూలు మనిషిని చేశాడు. ఇంక నేను మామూలు మనిషిని అయ్యాను కదా, ఎందుకు ఈ కన్నీళ్ళు? నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను నాన్న. అందుకే ఈ కన్నీళ్లు, ఈ ఆనంద బాష్పాలు. నీ ఈ ఆనందానికి కారణం ఉషానే. ఉషా లేకపోతే నాలో ఇంత మార్పు వచ్చేదే కాదమ్మా. నేను మళ్ళీ ఒక మామూలు మనిషిలా ఇలా నీ ముందు నిలబడేవాణ్ణి కాదు. కారణం ఎవరైతేనే నా కిరణ్ నాకు తిరిగి దక్కాడు. అది చాలు. ఎవరి వల్ల దక్కాడు అనేది నాకు అనవసరం. బాబు, మీరు కూడా వెళ్ళి అమ్మా నాన్నల వద్ద ఆశీర్వచనం తీసుకోండి. తరుణ్, నాన్న రారా, రామ్మా. పద.